ఏంటి రేష్మా ఏం చేస్తున్నావు? ఏం లేదు యశు, మెసేజ్ వచ్చింది, ఓపెన్ చేసి చూద్దామంటే పాస్వర్డ్ కొడుతుంటే ఓపెన్ అవ్వట్లేదు. కరెక్ట్ పాస్వర్డ్ కొడితే ఓపెన్ అవుతుంది. ఫోన్ ఇవ్వు. మెసేజ్ అని రాలే కదా. అయినా నువ్వు పాస్వర్డ్ ఎందుకు చేంజ్ చేసావు? నేను నైట్ ఫోన్ ఫార్మాట్ చేసాను, అందుకే పాస్వర్డ్ కొత్తది పెట్టా. ఏంటి ఇంతలా అవుతున్నాడు? ఏంటి యశు, ఏం చేస్తున్నావు? ఏంలే, ఆఫీస్లో కొత్త ఒక అమ్మాయి జాయిన్ అయింది, ఏదో డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తున్నా. డౌట్ క్లారిఫై చేయడానికి అంతలా నవ్వాలా? మధ్య మధ్యలో అమ్మాయి జోగుతుంది, అదే జోకులేస్తుంది, నవ్వకపోతే బాగోదని. నువ్వు నవ్వలేదా? అమ్మాయికి తెలుస్తుంది మరి. అబ్బా ఇప్పుడు ఏంటి? ఆఫీస్ వర్క్ అయితే ఆఫీస్ టైంలో చేసుకోవాలి, ఇలా వాట్సాప్ చాట్లు ఏంటి? ఇది వాట్సాప్ కదా, టీమ్స్. సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంటే మొబైల్ టీమ్స్ రిప్లై ఇస్తున్నా. సిస్టమ్ రీస్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఆగలేరా? టీమ్స్ ఎలా కూడా వాడొచ్చా? ఇప్పుడు ఏంటి, ఏం చాట్ చేస్తాను నువ్వు చూడాలి, అంతేగా. చూడు ఏం చాట్ చేస్తున్నాను, నీకే అర్థమవుద్ది. హాయ్ యశ్వంత్ గారు, ఈరోజు రివ్యూ మీటింగ్ ఉంది, 6కి క్యాన్సిల్ చేయగలరా? ఐ హ్యావ్ టు గో అవుట్. ఓకే, ఎక్కడికి? మా అక్క రేపు యూఎస్ వెళ్తుంది, సో చిన్న షాపింగ్ చేసి 3 అవర్స్లో వస్తా. ప్లీజ్ 3 అవర్సా? నేను హ్యాండిల్ చేస్తాలే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ యశ్వంత్ గారు. తిన్నారా? ఇప్పుడే 3 దోశలు 4 ఇడ్లీలు తిని లాగిన్ అయ్యా. మా వైఫ్ టీ కోసం వెయిటింగ్. మా వైఫ్ టీ బాగా చేస్తుంది. సారీ యశు. నీలాంటి పిల్ల ఉంటే ఏ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి పని చేయడు. సారీ యశు. యశు, ఆర్డర్ పెట్టాను, ఒకసారి ఫోన్ ఇవ్వ, పేమెంట్ చేయాలి. తీసుకో. రంజిత్ అన్నకి ఎందుకు 10K ట్రాన్స్ఫర్ చేసావు? ఈఎంఐ కట్టాలి, మనీ లేవంటే ట్రాన్స్ఫర్ చేశా, అయినా అన్న క్యాష్ ఇచ్చాడులే. ఓకే, మరి ధీరేష్ దగ్గర ఎందుకు 50K తీసుకున్నావు? క్రెడిట్ కార్డు బిల్ పే చేయడానికి. ఏంటి, క్రెడిట్ కార్డ్ బిల్ 50Kనా? ఎవరి కోసం చేసావు? ఎవరి కోసమా? లాస్ట్ మంత్ మీ వాళ్ళ దగ్గర పిల్లల్ని షాపింగ్ చేసావు కదా, దాని తాలూకు బిల్లే ఇది. నీ షాపింగ్ల కోసం ప్రత్యేకంగా క్రెడిట్ కార్డ్ మెయింటైన్ చేస్తున్నా. ఎవరి కోసం అంటావు? నైట్ ఇంట్లో తినేసి మళ్ళీ బయటకు వెళ్ళి ఎందుకు తింటున్నావు? నువ్వు ఉండేది నచ్చక. ఆకలి నేను ఇబ్బంది పెట్టే ఇష్టలేక బయటకు వెళ్ళి తింటున్నా. అయితే ఏంటి ఇప్పుడు, నీ ప్రతిదీ లెక్క చెప్పాలా? ఓ పని చేయి, సార్లు పడగా నీకే ట్రాన్స్ఫర్ చేస్తా, నువ్వే చూసుకో. ఇంకా ఏం రాస్తున్నాడబ్బా ఫోన్లో చూసి అంతగనంగా? హౌస్ లోన్ 49,000, ఇంప్రూవ్మెంట్ లోన్ 62,000, ఇన్సూరెన్స్ 17,000, పర్సనల్ లోన్, చిట్టి, వాషింగ్ మిషన్, ఇన్సూరెన్స్. అమ్మో, నెలకి ఇంత ఖర్చు అవుతుందా యశుకి? ఇంక నుంచి వీక్లీ వన్స్ షాపింగ్ చేయకూడదు అసలు. ఏంటి రేష్మ, ఏం చేస్తావు? ఫోన్ తీసుకొని. ఏం లేదు యశు, సారీ యశు. దేనికి? ఇంక నుంచి వీక్లీ వన్స్ షాపింగ్కి వెళ్ళను యశు, మంత్లీ వన్స్ వెళ్తాను. చాలా సంతోషం రేష్మ. సరే, ఈ మంత్ డబ్బులు ఇస్తావా యశు షాపింగ్కి వెళ్ళడానికి? లాస్ట్ వీక్ కదా రేష్మ వెళ్ళావు. అది లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ యశు, ఈ మంత్వి. సరే కదండి, ఈ వీడియో కానీ మీకు కరెక్ట్ అయినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యశ్వంత్ థియేటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.